అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుంటూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వర్క్షాప్ నిర్వహించింది. మాట్లాడదాం సార్. ఈరోజు వర్క్షాప్లో ప్రధానంగా మీ అధినేత ఎలాంటి దిశానిర్దేశం చేశారు మీకు ఎన్నికలకు సంబంధించి? ఏం లేదమ్మా, అంటే ఏ విధంగా ఎన్నికలను ఎదుర్కోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను కానీ అందరినీ సిస్టమ్స్ అన్నీ మేనేజ్ చేసి ఎలా అబ్యూజ్ చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా మనం ఎదుర్కొని ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఎలక్షన్ కమిషన్తో వర్క్ చేయాలి, అదేవిధంగా మేము ఏ విధంగా ప్రజలకు దగ్గర అవ్వాలి అనే విషయాల మీద చెప్పారు. అంటే మొదటిసారి ఎలక్షన్ ఫేస్ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు ఈరోజు వర్క్షాప్లో ఏమన్నా ముఖ్యమైన విషయాలు మీకు తెలుసా? డెఫినెట్గా పార్టీ అనేది ఒక స్ట్రక్చర్డ్గా, ఆయన 40 years ఎక్స్పీరియన్స్ చంద్రబాబు గారు. సో ఆయన ఇప్పటివరకు తెలుసుకున్నవి, తర్వాత జరగబోయేటువంటి కొన్ని ఊహించుకొని ఇవన్నీ కూడా చెప్తారు. డెఫినెట్గా మా కొత్తగా వచ్చిన వాళ్ళకి యూజ్ ఉంటుంది కదా, యూజ్ లేకుండా ఎందుకు ఉంటుంది? నీట్గా ఉంది, బాగుంది. అంటే ఎలా ఉండబోతుంది సార్? మీరు ప్రజల్లోకి తిరుగుతున్నారు కదా, రెస్పాన్స్ ఎలా ఉంది? గుంటూరు పార్లమెంట్ పరిధిలో 2 సార్లు అక్కడ టీడీపీ గెలిచింది, ఇప్పుడు హ్యాట్రిక్ మీద కన్నేసింది. మీకు ఎంత మెజారిటీ వస్తుందో మీరు ఊహించలేరు, అంత మెజారిటీ వస్తుంది. అంటే వైసీపీ అంటే అక్కడ వ్యూహాత్మకంగా ఇద్దరు మార్చి తర్వాత తీసుకొచ్చింది. నలుగురమ్మ, ఇప్పటికి నలుగురు. ఇప్పుడున్న రోసయ్య గారు కూడా ఆయన తప్పని పరిస్థితి ఇది వాస్తవంగా. అంటే పాపం ఆయన చాలా 700 ఎకరాలు ఏవో తవ్వినట్టున్నారు, చాలా డబ్బు సంపాదించారు కాబట్టి ఆయన తప్పని పరిస్థితి. ఆయనకు కూడా ఇష్టం లేదు అని విన్నాను నేను, బట్ తప్పదు, ఏం చేస్తారు. మీ మీద ఒక ఎన్ఆర్ఐ ముద్ర బలంగా సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్నారు. ఎన్ఆర్ఐ అంటే నా రక్తంలోనే ఇండియా ఉందని 10 సార్లు చెప్పేప్పుడు. ఓకే ఓకే మొత్తంగా కూడా చెప్తున్నారు, ఎన్ఆర్ఐ అంటే నా రక్తంలోనే ఇండియా ఉందని ఒక కొత్త అబ్రివేషన్ని పెమ్మసాని చెప్తూ ఉన్న చంద్రశేఖర్ చెప్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ పరిధిలో హ్యాట్రిక్ కొట్టబోతుందని పెమ్మసాని చంద్రశేఖర్ చెప్తున్నారు. అక్కడ ఈరోజు జరిగిన వర్క్షాప్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్తగా ఎన్నికల్లోకి వస్తున్న ఎన్నికల్లో పోటీ ఇస్తున్న మాలాంటి వారికి చాలా సూచనలు చేశారని పెమ్మసాని చంద్రశేఖర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.